హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఈ సెట్ మ్యాథమెటిక్స్ నుంచి లాస్ట్లో అయితే కనుక ఫైనల్గా రివిజన్ అయితే చేయబోతున్నాం గైస్. సో మనకు ఈ మ్యాథ్స్ నుంచి అయితే కనుక మనకు ఎవ్రీ ఇయర్ అయితే 50 మార్క్స్ అయితే కనుక ఉంటాయి. సో ఈ 50 మార్క్స్ అయితే కనుక మనకు మ్యాథ్స్ నుంచి అయితే చాలా ఇంపార్టెంట్. సో మీరు చూసుకున్నట్లయితే మనం మ్యాథ్స్లో ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఫార్ములా బేస్డ్తోనే మ్యాక్సిమం అయితే సాల్వ్ చేసేయచ్చు. సో కాబట్టి మీకు ఈ లాస్ట్ మినిట్లో అయితే కనుక రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈ వీడియోలో అయితే కనుక ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ప్రతి ఒక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని అయితే కనుక ఈ వీడియోలో అయితే కవర్ చేసేద్దాము. అలాగే ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి కూడా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతారో కూడా అవి అయితే కనుక డిస్కస్ చేసుకుందాం గైస్. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మీరు ఎవరైనా మ్యాథ్స్ రివిజన్ చేయకపోయినా కూడా అంతంత చేసినా కూడా ప్రతి ఒక్క ఫార్ములాని అయితే కనుక నేనైతే ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెట్కి ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే అయితే నేను డిస్కస్ చేస్తాను. మీరు అవైతే కనుక మిస్ అవ్వకుండా అయితే ఈ వీడియోలో ప్రతి ఒక్క లెసన్ అయితే కనుక రివిజన్ చేసేయండి గైస్. సో ఈ ఒక్క వీడియో చాలు, మీకు మ్యాథ్స్ మొత్తం అయితే కానీ ఒకేసారి క్విక్ రివిజన్ అయితే అయిపోతుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కానీ మిస్ అవ్వకుండా అయితే కానీ ప్రతి ఒక్క ఫార్ములాని అయితే చూసి నేర్చుకొని అయితే వెళ్ళండి. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ చూసుకుంటే యూనిట్ 1 ఏంది, మ్యాట్రిసెస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఈ చాప్టర్ నుంచి మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి, మ్యాట్రిసెస్ నుంచి 5 మార్క్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి అయితే 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఈ మ్యాట్రిసెస్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఏవి ఉన్నాయంటే ఫస్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏవేవి ఉన్నాయి, డయాగనల్, స్కేలార్, ఐడెంటిటీ, జీరో, రో అండ్ కాలం. సో ఈ 6 మ్యాట్రిసెస్ అయితే మనకు ఉన్నాయి. సో మీరు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ కాన్సెప్ట్ విన్న వెంటనే మీకు అయితే కన్నా టాపిక్ అయితే గుర్తు వచ్చేయాలి. మీరు అయితే కానీ వీడియోస్ అయితే చూసింటారు కదా, ఆ టాపిక్ అయితే కన్నా గుర్తు వచ్చేయాలి. సో మీరు ఎవరైనా చూడకపోతే కూడా ప్లేలిస్ట్ అయితే మనం మ్యాథ్స్ పెట్టాము. సో ఫ్రీ సెట్ కోచింగ్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ అని కొట్టినా కూడా మీకు అయితే కానీ యూట్యూబ్లో అయితే వచ్చేస్తుంది. సో చూసుకోండి. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇది. సో నెక్స్ట్ ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ అనేది ఏంది, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు అది ఎంత ఐ ఇంటూ జే. ఎగ్జాంపుల్కి దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ అనేది ఇది. ఏ ట్రాన్స్పోజ్కి ఏంది, ఏ ట్రాన్స్పోజ్ మనకి ఏమొస్తుంది అంటే ట్రాన్స్పోజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐజే ఈక్వల్ టు ఏ ఆఫ్ జే అయితే రావడం జరుగుతుంది. సో రోస్ ఇంటూ కాలమ్స్, కాలమ్స్ ఇంటూ రోస్ అయితే అవుతుంది. సో ఇది ట్రాన్స్పోజ్. సో రోస్ ఇన్ కాలమ్స్గా రాయడం ట్రాన్స్పోజ్. నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది ఎట్లా, ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. సో ఇప్పుడు మనము ఏ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే కూడా మనకు సేమ్గా వచ్చిందంటే అది మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది ఏంటంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క రిజల్ట్ వచ్చేసి మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ కానీ లేదంటే ఏ ట్రాన్స్పోజ్ వచ్చేసి మైనస్ ఆఫ్ ఏ కానీ అయినప్పుడు మనకు అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే అవుతుంది. సో ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ. సో మనకు కొన్ని మ్యాక్సిమం ఫార్ములాస్ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తారు ఇలాంటివన్నీ. సో మీరు అన్నీ గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ డిటర్మినెంట్ చూసుకుంటే ఒక డిటర్మినెంట్ ఏ ఇచ్చాడు అనుకో, దానికి మనకి ఎలా కనుక్కుంటాం డిటర్మినెంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ రోలో వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్కి 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చాడు అనుకోండి. సో ఇది మనకు అర్రే మ్యాట్రిక్స్ అనేది ఇలా ఇచ్చాడు. సో దీని నుంచి మనం ఎలా కనుక్కుంటాం, సో ప్లస్ మైనస్ ప్లస్ ఫార్ములాలో వేసుకోమన్నా. సో ఫస్ట్ ఈ రో నుంచి వెళ్తున్నారంటే +1 ఇంటూ మాడ్యులస్ దేనికి అనుకుంటారు, డిటర్మినెంట్ 5 9 5 ఇంటూ 9 మైనస్ 8 ఇంటూ 6. సో ఇలా అయితే కానీ మనం చేస్తాం. సో అది ఇక్కడ. సో ఇది ఎగ్జాంపుల్కి మ్యాట్రిక్స్ ఇది ఏబిసిడి ఫార్మాట్లో రాస్తున్నాం, ABCDEFGHI. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఏ ఇంటూ ఈఐ మైనస్ హెచ్ఎఫ్, ఈఐ మైనస్ హెచ్ఎఫ్. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ కదా. సో నెక్స్ట్ మైనస్ బి ఇంటూ డిఐ మైనస్ ఎఫ్జి. సో ఇక్కడ మైనస్ బి చూసుకుంటే దీనికి వెళ్తుంది డిఐ మైనస్ జిఎఫ్. నెక్స్ట్ ప్లస్ సి. సో ప్లస్ సి ఇంటూ ఇలా వచ్చినప్పుడు డిహెచ్ మైనస్ జిఏ. సో డిహెచ్ మైనస్ జిఏ. సో ఇలా అయితే కనుక మనం డిటర్మినెంట్ అయితే కనుక్కుంటాం. సో ఇదైతే కనుక మీరు గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా అయితే కనుక సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ అడ్జాయింట్. సో అడ్జాయింట్ అనే టాపిక్ నుంచి మనకి ఏంది, ఎలా వస్తుంది అడ్జాయింట్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. సో మనకు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ అనుకుంటే మనకు అడ్జాయింట్ అయితే కానీ వచ్చేస్తుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్వర్స్. సో ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది, సో ఏ ఇన్వర్స్ వచ్చేసి 1/det ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు మనకు 1/డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అలాగే దాన్ని అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్తో మనం మల్టిప్లై చేస్తే మనకు ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అయితే వచ్చేస్తుంది. సో మనకు ఈ మ్యాట్రిక్సెస్ చాప్టర్ నుంచి ఈ టాపిక్స్ అయితే కనుక చాలా ఇంపార్టెంట్ గైస్. మీకు ప్రతి ఒక్క ఈ టాపిక్ నుంచి అయితే మీరు చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ అయితే కనబడుతూనే ఉంటాయి. సో కాబట్టి మీరు ఈ ఫార్ములాస్ అయితే కానీ అస్సలు మిస్ అవ్వకుండా అయితే ఇవైతే నేర్చుకోండి. కావాలంటే మీరు అయితే కానీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి, క్రామర్స్ రూల్. సో క్రామర్స్ రూల్ నుంచి మనకు ఎవ్రీ ఇయర్ అయితే కనుక ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఎలా అడుగుతారంటే మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఫార్మాట్లో అలా అడుగుతారు. సో క్రామర్స్ రూల్ ఎలా అప్లై చేస్తాము, ఎక్స్ వాల్యూ కావాలంటే డిటర్మినెంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వై కావాలంటే డిటర్మినెంట్ ఆఫ్ వై డివైడెడ్ బై డిటర్మినెంట్ నెక్స్ట్ డిజెడ్ బై డి. సో అట్లా డిటర్మినెంట్ ఆఫ్ జెడ్ డివైడెడ్ బై డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఇచ్చింది. సో ఇలా అయితే మనం చేసుకుంటే మనకు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అయితే వస్తాయి. సో ఇలా మీకు క్రామర్స్ రూల్ తెలిసినట్లయితే ఈజీగా అయితే కన్నా దీన్ని అయితే చేసేయచ్చు గైస్. సో
ఇవి కూడా మనం వీడియోలో అయితే చెప్పుకున్నాము మ్యాట్రిసెస్ ప్లేలిస్ట్. మీరు ఒకవేళ డౌట్ ఉంటే చూడండి, రివిజన్ చేసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు మనకు క్రామర్స్ రూల్ ప్రాబ్లం ఎలా అడుగుతాడంటే, శాంపుల్ ప్రాబ్లం చూసుకుంటే ఇలా x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 6, 2x మైనస్ y ప్లస్ 3z ఈక్వల్ టు 14, x ప్లస్ 4y మైనస్ z ఈక్వల్ టు 2. సో ఇలా అయితే మనకి ఈక్వేషన్స్ ఇచ్చేసి దీనికి xyz ఫార్ములా xyz వాల్యూస్ అయితే కనుక్కోమంటారు. సో అప్పుడు మనం ఈ క్రామర్స్ రూల్ కానీ మనం కొన్ని మెథడ్స్ అయితే చెప్పుకున్నాం కదా, అవన్నీ మీరు అయితే చూసి మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ యూజ్ చేసి అయితే కానీ ఆన్సర్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో మనకు ఫైనల్గా దాని నుంచి ఏంది కాన్సెప్ట్ ఏంటంటే XYZ వాల్యూస్ కనుక్కోవడమే మన టార్గెట్. సో మనకు ఇవన్నీ మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి అయితే కానీ ఫార్ములాస్కి. సో మీరు ఇవైతే కానీ అస్సలు మిస్ అవ్వకుండా అయితే నేర్చుకుని అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఈజీగా అయితే కానీ మీకు ఫార్ములా బేస్డ్ మీదనే క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి చూసుకుంటే ఈ చాప్టర్ నుంచి మనకి ఏంటో ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ లీనియర్ అండ్ రిపీటెడ్. సో లీనియర్లో చూసుకుంటే నాన్ రిపీటెడ్ అలా క్వాడ్రాటిక్, రిపీటెడ్, నాన్ రిపీటెడ్. సో ఇవి ఫోర్ టైప్స్ ఉంటాయి. ఈ చాప్టర్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ 2 మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ మెథడ్స్ నుంచే ఉంటాయి. సో వీటికి ఎలా చేయాలో కూడా మనం అయితే కనుక జస్ట్ 4 వీడియోస్లో అయితే కనుక కవర్ చేసాము 2 మార్క్స్. సో లీనియర్ కవర్ చేసాము, లీనియర్ రిపీటెడ్, క్వాడ్రాటిక్ రిపీటెడ్ అన్నీ కూడా కలిపి అయితే మనం అయితే ప్లేలిస్ట్లో అయితే పెట్టాము. సో మీరు చూడకపోతే ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే రివిజన్ చేయండి, లేదా మీకు గుర్తున్నాయంటే ఈ ఫార్ములాస్తోనే నేర్చుకుని అయితే వెళ్ళిపోండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏంది లీనియర్ అండ్ నాన్ లీనియర్లో చూసుకుంటే 1/x ప్లస్ a ఇంటూ x మైనస్ b. సో ఇవి లీనియర్, a/x ప్లస్ a ప్లస్ b/x మైనస్ b. సో మీరు ఇలా ఫార్మాట్లో రాసుకోవడమే మీ టార్గెట్ అనమాట. సో ఇలా రాసుకున్నారంటే ఈజీగా ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి, మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి. సో మీకు మీరు నేర్చుకుంటే ఇవైతే ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి చాలు. ఒకవేళ డౌట్ ఉండిందంటే కనుక ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి, మీరు అయితే కనుక ఒకసారి మీకు ఏ కాన్సెప్ట్ అయితే డౌట్ ఉందో అది మాత్రం రివిజన్ చేసుకుని అయితే వెళ్ళిపోండి. సో మనకు దీని మీద శాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే ఇక్కడ చూసుకుంటే రిజాల్వ్ 5x ప్లస్ 6 డివైడెడ్ బై x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు a/x ప్లస్ 1 ప్లస్ b/x ప్లస్ 2 అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు మనం వీటి నుంచి దీనికైతే కానీ పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకుని రిజల్ట్ అయితే కనుక ఎక్కడైతే ఆప్షన్స్లో కరెక్ట్గా ఉంటుందో అదైతే ఆప్ట్ చేసుకోవడమే మన ప్రాసెస్ అనమాట. సో ఇవి మనకు ఈ మ్యాట్రిసెస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ నుంచి అయితే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఇవైతే కనుక ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం మీరు ప్రాబ్లమ్స్ అయితే కనుక సాల్వ్ చేస్తారు గైస్. సో ఇవైతే కనుక బాగా రివిజన్ చేసుకుని అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ యూనిట్లో చూసుకోండి ట్రిగనామెట్రీ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో మనకు ఈ చాప్టర్ నుంచి అయితే చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్. సో ఈ ట్రిగనామెట్రీలో మనకు ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 10 మార్క్స్ అయితే వస్తాయి, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఈ ట్రిగనామెట్రీలో ఫార్ములాస్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఏంటంటే కాంపౌండ్ యాంగిల్స్ బేస్డ్. సో ఈ కాంపౌండ్ యాంగిల్స్ గురించి మీకు ఆల్రెడీ నేనైతే ట్రిగనామెట్రీలో అయితే చెప్పాను. సో మీరు ఒకవేళ అవి రివిజన్ చేయకపోతే రివిజన్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి, ఏ ఫార్మాట్లో వస్తాయంటే సైన్ a ప్లస్ బి, సో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి ఈ ఫార్మాట్లో అయితే వస్తాయి. సో సైన్ ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి ఫార్ములా అయింది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఇది దేనికి సైన్ ఏ ప్లస్ బికి, సైన్ ఏ మైనస్ బికి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అయితే కనుక ఫార్ములా. నెక్స్ట్ అలాగే కాస్ ఏ ప్లస్ బికి చూసుకుంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ మైనస్ బికి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అయితే కనుక ఫార్ములా. సో ఇవి మనకు కాంపౌండ్ యాంగిల్స్ నుంచి ఎవ్రీ ఇయర్ అయితే కనుక 1 మార్క్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు మ్యాక్సిమం అయితే కనుక ఛాన్సెస్ అయితే కనుక సాల్వ్ చేసుకునే ఉంటాయి. నెక్స్ట్ మల్టిపుల్ యాంగిల్స్. సో మల్టిపుల్ యాంగిల్స్లో చూసుకుంటే సైన్ 2a, సో సైన్ 2a కాస్ 2a అయితే కనుక ఈ ఫార్ములాస్ మనకి ఎక్కువ వాడతాం. సో 2 sin a కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఈ ఫార్ములాస్ అయితే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ అయితే కనుక సాల్వ్ చేసేయచ్చు. సో ఇక్కడికి మీరు కాంపౌండ్ యాంగిల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనుక కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ యాంగిల్స్ అయితే కానీ ఇవి అయితే కానీ ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ టాపిక్ గురించి కూడా మనకు అడుగుతారు. సో ట్రాన్స్ఫర్మేషన్లో సైన్ ఏ సైన్ బి అలా వచ్చినప్పుడు 1/2 కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. సో అలాగే సైన్ ఏ సైన్ బి కాస్ ఏ కాస్ బి సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి ఇలాంటి మనకు 4 టైప్స్ ఉన్నాయి. సో ఇవి కూడా అయితే కనుక మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాము. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏ వీడియో కావాలో ఆ టాపిక్ టైటిల్ చూసుకొని మీరు అయితే కానీ ఆ వీడియో అయితే చూసుకోండి, రివిజన్ చేసుకునండి. సో వీటి మీద మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అడగచ్చారంటే శాంపుల్ ప్రాబ్లమ్ చూసుకుంటే ఐడెంటిటీ ట్రిగనామెట్రీ ఐడెంటిటీ బేస్డ్ అయితే చూసుకుంటే సైన్ 75 degrees మనకు ఫైండ్ చేసుకోమన్నాడు యూజింగ్ యాంగిల్ సమ్ అలాంటి వాటిని యూజ్ చేసి అయితే మనకు ఫైండ్ చేయమంటారు. అప్పుడు మనకు ఫార్ములాస్ తెలిసినప్పుడు ఫార్ములా అయితే కానీ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో మీరు ఈ ఫార్ములాస్ అయితే కన్నా బాగా గుర్తుపెట్టుకోండి. ట్రిగనామెట్రీ నుంచి 10 మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు మ్యాక్సిమం ఈ ఫార్ములా బేస్డ్ నుంచి మీకు అయితే కానీ సాల్వ్ చేసుకోవచ్చు. సో కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ యాంగిల్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ వీటి మీద నుంచి మీకైతే కానీ ప్రాబ్లమ్స్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్లో చూసుకుంటే మనకు ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉంటాయి, అవి కూడా ఎక్కువగా రిపీటెడ్ అయితే ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది దీనిలో జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. సో మాడ్యులస్ ఆఫ్ జెడ్ చూసుకుంటే జెడ్కి ఏంది ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే కానీ మనకు ఫార్ములా. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే పోలార్లో చూసుకుంటే జెడ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. సో ఇదైతే కానీ మనకు కాంప్లెక్స్ నెంబర్స్ కనుక్కోవడం కోసం. అదే యూలర్లో చూసుకుంటే జెడ్ ఈక్వల్ టు
ఆర్ ఈ టు ద పవర్ ఆఫ్ ఐ టీటా అయితే కనుక మనకు ఈ ఫార్ములా. నెక్స్ట్ మూవర్స్ థీరం చూసుకుంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా టు ద పవర్ ఆఫ్ ఎన్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే సైన్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అయితే కనుక మనకు ఆన్సర్ అయితే కనుక రావడం జరుగుతుంది. సో ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నారంటే ఎన్ ప్లస్ ఎన్ సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్స్ అయితే ఈజీగా వస్తాయి. సో ఇలా మనకు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి అయితే కనుక ఈ 4 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. సో వీటి నుంచి మనకైతే కనుక మ్యాక్సిమం 2 మార్క్స్ అయితే కనుక ఎవ్రీ ఇయర్ అయితే వస్తాయి గైస్. సో మీరు అవైతే కనుక అస్సలు మిస్ అవ్వకుండా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని మీద శాంపుల్ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే ఫైండ్ మాడ్యులస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ 3 - 4i అయితే. సో ఇలాంటి ఫార్మాట్లో అయితే కనుక క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి అయితే కానీ ఈ ఫార్ములాస్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా అయితే గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం అయితే కానీ మీరు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ అనలిటికల్ జియోమెట్రీలో చూసుకుంటే అనలిటికల్ జియోమెట్రీలో మనకు ఎవ్రీ ఇయర్ అయితే కానీ 6 మార్క్స్ అయితే వస్తాయి గైస్. సో దీంట్లో మనకు ఫార్ములాస్ చూసుకున్నామంటే ఏమేమి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ సర్కిల్లో సెంటర్ రేడియస్ ఫామ్లో ఉన్నప్పుడు మనకు సర్కిల్కి ఏ ఫార్ములా ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో మీరు ఈ ఫార్ములా అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ జనరల్ సర్కిల్ ఈక్వేషన్. సో జనరల్ సర్కిల్ ఈక్వేషన్కి మనకేంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. సో మనకు ఈ ఫార్ములా నుంచి కూడా మనకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీరు ఏదైతే కన్నా బాగా గుర్తుపెట్టుకోండి. ఈజీగా అయితే కన్నా జస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయమంటే మ్యాథ్స్లో ఫార్ములాస్ నుంచి అయితే ఆన్సర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సెంటర్కి చూసుకుంటే ఏంది -g - f సెంటర్ వాల్యూ కనుక్కోమన్నప్పుడు అయితే మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మీకు -g - f ఏ వాల్యూ అయితే ఉంటాయో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీకు సెంటర్ వాల్యూ వచ్చేస్తుంది. అదే రేడియస్ వాల్యూ కావాలంటే √g² + f² - c సబ్స్టిట్యూట్ చేయమంటే మీకు రేడియస్ అయితే కానీ వచ్చేస్తుంది. సో మీరు అందుకోసం ఏం చేస్తారంటే ఫార్ములాస్ అయితే కానీ బాగా గుర్తుపెట్టుకోండి. మీరైతే కానీ ఈజీగా అయితే కానీ మార్క్స్ అయితే కానీ కోల్పోకుండా ఉంటారు. మీరు ముందంతా ఇయర్ అంతా ప్రాక్టీస్ చేసినా కూడా ఇక్కడ లాస్ట్ మూమెంట్లో రివిజన్ చేయకపోతే మార్క్స్ అయితే కానీ చాలా మంది అయితే కోల్పోతారు. కాబట్టి ఈ రివిజన్ అయితే కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కేసు. సో ఇప్పుడు స్టాండర్డ్ కానిక్స్లో చూసుకుంటే మనకు పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాకి ఫార్ములాస్ ఏంది? పారాబోలాకి చూసుకుంటే y² = 4ax, ఎలిప్స్ చూసుకుంటే x² + a² + y² b² = 1. నెక్స్ట్ హైపర్బోలాకి x² / a² - y² / b² = 1. సో ఈ త్రీ ఫార్ములాస్ నుంచి కూడా మనకు ఖచ్చితంగా మార్క్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇవి కూడా అయితే గుర్తుపెట్టుకోండి. సో మనకు శాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే సర్కిల్లో చూసుకుంటే ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ x² + y² - 6x + 4y - 12 = 0 అన్నాడు. సో మనకు ఆల్రెడీ ఇది ఫార్ములా బేస్డ్లోనే ఉంది. సో మనకు -6 + 4. సో దీనికి రేడియస్ అది ఫార్ములా రేడియస్ అండ్ సెంటర్కి అయితే కానీ డైరెక్ట్గా ఫార్ములా ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఆన్సర్స్ అయితే వస్తాయి. ఈజీగా 2 to 5 సెకండ్స్లో కూడా ఇలాంటివి అయితే సబ్స్టిట్యూట్ ఆన్సర్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇదైతే కానీ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శాంపుల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే పారాబోలాకి ఫైండ్ ద వర్టెక్స్ అండ్ ఫోకస్ ఆఫ్ y² = 8x అన్నప్పుడు మీరు దీనికైతే కానీ వర్టెక్స్ అలా ఫోకస్ ఏదైతే అడిగారో వాటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని అయితే కానీ వాల్యూస్ అయితే కనుక్కోవచ్చు. సో క్వశ్చన్స్ అయితే కానీ ఇలా అడుగుతారు. సో ఇప్పుడు మీకు ఈ చాప్టర్లో ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని అయితే అర్థమైంది కదా. సో ఈ చాప్టర్లో అయితే కన్నా ఈ సర్కిల్కి జనరల్ సర్కిల్ ఈక్వేషన్, స్టాండర్డ్ కానిక్స్, ఇవైతే కానీ గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా అయితే కానీ మార్క్స్ అయితే కానీ 6 మార్క్స్ అయితే ఈ చాప్టర్ నుంచి అయితే స్కోర్ చేసుకుంటారు. సో నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్. సో డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ చాప్టర్ నుంచి అయితే కానీ మనకు ఎవ్రీ ఇయర్ అయితే కానీ ఎన్ని మార్క్స్ వస్తాయి? 10 మార్క్స్ అయితే కానీ రావడం జరుగుతుంది. సో ఇది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లెసన్ కూడా. సో దీంట్లో చూసుకుంటే ఫార్ములాస్లో బేసిక్ ఫార్ములాస్ ఏమున్నాయి? ఫస్ట్ బేసిక్ రూల్స్ d/dx of x⁴n ఉన్నప్పుడు n × x⁴n - 1. సో ఈ ఫార్ములా యూజ్ చేసి అయితే కానీ మనము చేసుకుంటాం. d/dx of sin x వచ్చేసి cos x, d/dx of log x వచ్చేసి 1/x. సో మీరు ఈ ఫార్ములాస్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన ప్రాబ్లమ్స్లో సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా ఆన్సర్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకునేచ్చు. మనం ఈ చాప్టర్ నుంచి కూడా అయితే కానీ వీడియోస్ అయితే పెట్టాము. మీరు ఎవరైనా మీకు డౌట్ ఉంటే చూడకపోతే అవి అయితే చూసి రివిజన్ అయితే చేసుకునేది. నెక్స్ట్ చైన్ రూల్ చూసుకుంటే dy/dx = dy/du × du/dx. సో ఈ చైన్ రూల్ అయితే కానీ మనకు చైన్ రూల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ ఇయర్ అయితే ఉంటాయి. సో ఇది మనకు చాలా సింపుల్గా అయితే సాల్వ్ చేసుకోవచ్చు గైస్. మీరు ఒకవేళ చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి నేను టైటిల్స్ పెట్టింటాను. ఈ కాన్సెప్ట్ మీద మీకు వీడియో కనబడింది, అది చూసేసి అయితే కానీ నేర్చుకుని అయితే వెళ్ళిపోండి. అది కూడా మనం మీకు తక్కువ టైంలోనే రివిజన్ అయ్యే విధంగానే పెట్టినాను, మీరు అవైతే చూడండి. నెక్స్ట్ ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్, సెకండ్ డెరివేటివ్, ఇవన్నీ అయితే మనం అయితే డిస్కస్ చేసుకున్నాము. మీరు అవైతే చూడకపోతే ఒకవేళ చూసి అయితే వెళ్ళండి. మీరైతే కన్నా మంచిగా అయితే కానీ మార్క్స్ అయితే స్కోర్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఇంకా ఈ టాపిక్లో ఈ చాప్టర్ నుంచి ఏమేమి ఉన్నాయి? ట్యాంజెంట్, నార్మల్, మ్యాక్సిమా అండ్ మినిమా. సో ఇవి చూసుకున్నట్లయితే మనకు ట్యాంజెంట్కి ఫార్ములా ఏంది? స్లోప్ = dy/dx. నార్మల్కి స్లోప్ వచ్చేసి 1/dy/dx. సో ఇవైతే కానీ మనకు ట్యాంజెంట్ అండ్ నార్మల్కి ఫార్ములాస్. నెక్స్ట్ మ్యాక్సిమా అండ్ మినిమా చూసుకుంటే మనకు ఇక్కడ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. సో f' అంటే డిఫరెన్షియేషన్ ఫస్ట్ ఆర్డర్, f" అంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్. సో నువ్వు ఇప్పుడు చేసిన తర్వాత సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత వాల్యూ అనేది దాన్ని <0 వచ్చిందంటే అది మ్యాక్స్ అవుతుంది. మ్యాక్స్. నెక్స్ట్ అదే
సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ చేసిన తర్వాత అది గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే అది నీకు మిన్ అయితే అవుతుంది. సో ఇలా మనం మ్యాక్సిమం అండ్ మినిమం అయితే కనుక్కుంటాము. సో ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి, అక్కడ సాల్వ్ చేసేసి ఆన్సర్స్ అయితే నోట్ చేసేయండి. నెక్స్ట్ శాంపుల్ ప్రాబ్లం చూసుకుంటే మ్యాక్సిమం మినిమం ఎలా అడుగుతారు. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -x² + 4x + 1 అయితే అడిగాడు. సో దీనికి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ నీకు గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 అని చూసుకొని దానికైతే కనుక మ్యాక్సిమం మినిమం అయితే కనుక కనుక్కుంటాం. నెక్స్ట్ అలాగే ట్యాంజెంట్ అండ్ నార్మల్లో చూసుకుంటే ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ అని ఇచ్చాడు. y = x² + 1 అట్ x = 2 అన్నాడు. సో వీటికైతే కనుక మీరు డిఫరెన్షియేషన్ అవి చేసుకొని మీకు ఆన్సర్ అయితే కనుక ట్యాంజెంట్ అండ్ నార్మల్ అయితే కనుక్కోవచ్చు. సో ఇలా మనకు ఫార్ములా బేస్డ్లో ప్రాబ్లమ్స్ అయితే కనుక ఉంటాయి, మీరైతే కనుక ఈజీగా అయితే కనుక సాల్వ్ చేసుకోవచ్చు గైస్. సో కాబట్టి మీరు మీకు తెలియని వాళ్ళు కూడా ఈ ఫార్ములాలు వీటిని చూస్తాను మీకు అయితే కనుక సాల్వ్ చేసి ఇచ్చాను అర్థం అయిపోతుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫార్ములాస్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, మీకు రాని క్వశ్చన్స్ కూడా ఈ ఫార్ములాస్తో కూడా మీరు మ్యాక్సిమం అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫిఫ్త్ చాప్టర్ ఏంది, ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ అయితే కానీ 8 మార్క్స్ అయితే ఉంటాయి కదా. సో కాబట్టి దీంట్లో మనం ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ చూసుకుంటే బేసిక్ ఇంటిగ్రల్స్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n dxకి వచ్చేసి x⁴n + 1 డివైడెడ్ బై n + 1 ప్లస్ c అయితే కనుక మనకు ఈ ఫార్ములా. సో మనకు ఈ ఫార్ములా అయితే కనుక చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx చూసుకుంటే log mod x ప్లస్ c అయితే కనుక మనకు దీనికైతే కనుక ఫార్ములా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో చూసుకుంటే దీని నుంచి ఫార్ములా ఏంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx చూసుకుంటే u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ du బై dx ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx ఇంటూ dx అయితే కనుక అవుతుంది. సో ఈ ఫార్ములా అయితే కనుక మనకు చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ అయితే కనుక ఈ ఫార్ములా బేస్ మీద మనకు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయితే కనుక మీరైతే కనుక క్వశ్చన్ అయితే కనుక సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x dx అయితే కనుక మనకి ఈ ఫార్ములా అయితే ఇస్తాడు. సో మనకు దీని నుంచి కూడా ఎవ్రీ ఇయర్ అయితే కనుక 1 మార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 8 మార్క్స్లో మీరు ఏం చేస్తారంటే కనుక దీని నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, దీని నుంచి 1 మార్క్ ఉంటుంది, దీని నుంచి 1 మార్క్ ఉంటుంది, కొన్నిసార్లు 2-3 మార్క్స్ కూడా కొన్ని టాపిక్స్ మీద ఇచ్చేయచ్చు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్ములాస్ అయితే కనుక బాగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయితే కనుక మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి కూడా మీరు ఎవ్రీ అయితే క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కాబట్టి అయితే ఇదైతే బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఏరియా అండర్ కర్వ్. సో ఈ ఏరియా అండర్ కర్వ్ కూడా అయితే కనుక మనకు చాలా ఇంపార్టెంట్, దీనికి ఫార్ములా అయితే చాలా సింపుల్. ఏరియా అండర్ కర్వ్ చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b y dx అయితే కనుక ఇస్తాడు. సో మీరు దాన్ని ఇంటిగ్రల్స్ అప్లై చేసినారంటే ఈజీగా అయితే కనుక ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఇవి డెఫినెట్ ఇంటిగ్రల్స్ అండ్ ఏరియా అండర్ కర్వ్ అయితే కనుక ఫార్ములాస్. సో మీరు అయితే గుర్తుపెట్టుకోండి, మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. శాంపుల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఇంటిగ్రేషన్లు ఎలా అడుగుతాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x² + 2x + 1 dx అయితే అడుగుతారు. సో ఇలా అడిగి వాటికి ఆన్సర్ అయితే ఎంతనో అని ఆప్షన్స్లో ఇస్తారో అవి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏరియా మీద శాంపుల్ ప్రాబ్లం చూసుకుంటే ఫైండ్ ఏరియా అండర్ y = x² ఫ్రమ్ x = 0 to x = 2. సో మీకు 0 to 2 అయితే ఇచ్చేసాడు, y వాల్యూ ఎంత ఇచ్చాడు, x² అయితే ఇచ్చాడు. సో మీరు దీన్ని సబ్స్టిట్యూట్ చేశారంటే ఇంటిగ్రల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా అయితే కానీ మీకు ఫార్ములా అయితే గుర్తుంటే మీరు ప్రాబ్లమ్స్ అయితే కానీ ఈజీగా అయితే సాల్వ్ చేసేయచ్చు. సో ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి, మీకు వీటి నుంచే మ్యాక్సిమం స్కోరింగ్ అయితే చేసుకోవచ్చు, వచ్చే 8 మార్క్స్లో కూడా మంచి క్వశ్చన్స్ అయితే కానీ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇదైతే కానీ మనకు ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ నుంచి చూసుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి చూసుకుంటే మనకు ఎవ్రీ ఇయర్ అయితే కనుక 7 మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ 7 మార్క్స్ కూడా మనకు టాపిక్ వైజ్ అయితే కనుక మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, అవి కూడా ఈజీగానే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకునే విధంగా ఉంటాయి. సో ఫార్ములాలో చూసుకుంటే జనరల్ ఫస్ట్ ఆర్డర్. సో ఫస్ట్ ఆర్డర్లో ఏంది, dy/dx + py = q. సో ఈ ఫార్మాట్లో అయితే కనుక మనకు ఎవ్రీ ఇయర్ అయితే కనుక 1 or 2 క్వశ్చన్స్ అయితే కనుక ఉంటాయి. నెక్స్ట్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మాట్. సో దీని ఫార్ములా ఏంది, dy/dx = g of x × h of y. సో ఈ ఫార్మాట్లో అయితే ఉంటాయి. సో దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/h of y dy. సో ఇంటిగ్రల్ ఆఫ్ g of x × dx అయితే కనుక ఫార్ములాస్. సో ఇవైతే కనుక మీరు వేరియబుల్ సెపరబుల్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్. సో ఈ బెర్నౌలీ ఈక్వేషన్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ అయితే కనుక 1 మార్క్ అయితే ఉంటుంది. సో ఈ బెర్నౌలీ ఈక్వేషన్ ఏంది, dy/dx + py = qy/n అయితే కనుక మనకు ఈ ఈక్వేషన్ ఫార్ములా. సో మీరు ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఎంత ఆర్డర్లో ఇచ్చినప్పుడు మనకి ఎలా f of dy = RHS యూజ్ ఆక్సిలరీ ఈక్వేషన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్స్. సో మనకు దీనికి ఇలాంటి ఇచ్చినప్పుడు f of d ఇంటూ y ఇచ్చినప్పుడు మనకి దీనికి ఏం వాడతాం అంటే ఆక్సిలరీ ఈక్వేషన్స్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్స్ అయితే కనుక వాడేసి మనం అయితే కనుక ఆన్సర్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇవి మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అయితే కనుక ఫార్ములాస్. సో మీరు ఇవన్నీ అయితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఎగ్జామ్ ముందు 1 గంట ముందు కూడా రివిజన్ అయితే చేసి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనకు దీని మీద అయితే కనుక ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, సెపరబుల్స్లో చూసుకుంటే చాలు dy/dx = x × y అనేసి ఇలా ఇచ్చినాడు. సో ఇలా అయితే మనకు అడుగుతారు, ఇంకా కొద్దిగా హార్డ్గా కూడా అడగచ్చు. సో మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసే ప్రాబ్లం ఈజీగా ఇచ్చినా హార్డ్గా ఇచ్చినా కూడా సాల్వ్ అయితే చేసేయచ్చు.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి dy/dx + 2y = e⁻x. సో ఇలా మనకు ఈ ఫార్మాట్స్లో అయితే కనుక క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే మీకు ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి ఒక్క ఫార్ములాను అయితే కనుక మీరు లెసన్ బై లెసన్ అయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేదంటే మీరు రాసుకుంటారో ఏదైనా చేసుకోండి, బాగా రివిజన్ అయితే చేసుకోండి. వెళ్ళే ముందు 1 అవర్ కూడా అయితే కనుక మీరు ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకుంటే ఈ మ్యాథ్స్ నుంచి మీరు మ్యాక్సిమం ఈ ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అయితే కనుక క్యాలిక్యులేట్ చేసేది గైస్. సో ఇవన్నీ మీకు ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్కి బేస్ చేసుకొని నేనైతే కానీ ఫార్ములాస్ అయితే క్రియేట్ చేసి అయితే మీకు చెప్తున్నాను. సో మీరు అయితే కనుక బాగా అయితే గుర్తుపెట్టుకోండి, బాగా అయితే నేర్చుకొని రివిజన్ చేసుకొని అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళండి, మంచిగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేసుకుంటారు గైస్. సో ఓకే గైస్, ఈ వీడియో అయితే కనుక ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అయితే కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా అయితే కనుక నేర్చుకొని మంచిగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేసుకుంటారు. సో మీరైతే కనుక అస్సలు మిస్ అవ్వద్దండి గైస్. 1-2 సార్లు అయితే కనుక రివిజన్ చేసి అయితే మ్యాథ్స్లో అయితే ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకొని అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. స్కోర్ అయితే కనుక ఈజీగా అయితే కనుక మంచి స్కోర్ అయితే మీరైతే స్కోర్ చేసుకుంటారు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా మీకు వీడియోలో కంటెంట్ కావాలంటే కూడా కామెంట్స్లో అయితే పెట్టండి, నేనైతే అవైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను.